ఉద్యోగ నేస్తం ఛానల్ అందరికీ నమస్కారం. ఉద్యోగ నేస్తం ఛానల్కి స్వాగతం. పెన్షనర్లు బకాయిలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా కసరత్తు చేస్తుంది. ప్రతి నెల 1000 కోట్లు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఇది అమల్లోకి వస్తే పెండింగ్ బకాయిలు త్వరగా క్లియర్ అయ్యే అవకాశం ఉంది. ప్రధాన అప్డేట్స్ ఏంటంటే ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి నెల 700 కోట్లు విడుదల చేస్తుంది. కానీ మొత్తం పెండింగ్ బకాయిలు సుమారు 11,000 కోట్లు ఉన్నట్లు సమాచారం. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి అంటే వచ్చే ఏప్రిల్ నుంచి ప్రతి నెల 1000 కోట్లు రిలీజ్ చేయాలని టార్గెట్. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గారితో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఆ సమావేశంలో పెన్షనర్ల బకాయిల అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తుంది. ప్రతి నెల కొత్తగా పేరుకుపోతున్న బకాయిలు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రతి నెల సుమారు 400 మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. ఒక్కో రిటైర్ ఉద్యోగికి సగటున 1 కోటి వరకు చెల్లించాల్సి ఉంటుంది. అంటే కొత్తగా ప్రతి నెల సుమారు 300 కోట్ల వరకు అదనపు భారం పడుతుంది. అందుకే ప్రస్తుతం విడుదల చేస్తున్న 700 కోట్లు సరిపోవడం లేదు. దీంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. బకాయిల క్లియరెన్స్కు భారీ యాక్షన్ ప్లాన్. ప్రభుత్వం దశల వారీగా నిధులు పెంచే యోచనలో ఉంది. ఏప్రిల్ నుంచి 1000 కోట్లు, 6 నెలల తర్వాత మరో 300 కోట్లు పెంపు, ఆ తర్వాత ప్రతి నెల 1500 కోట్లు రిలీజ్ చేస్తే 2027 సెప్టెంబర్ నాటికి మొత్తం బకాయిలు క్లియర్ చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పులు, వడ్డీలు, జీతాలు, అందుకే బకాయిల క్లియరెన్స్ ఆలస్యం. ప్రతి నెల ప్రభుత్వం పాత అప్పుల కిస్తీలు, వడ్డీలు, ఉద్యోగుల జీతాలు, రిటైర్ ఉద్యోగుల పెన్షన్స్ ఇవన్నీ చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఒకేసారి మొత్తం బకాయిలు క్లియర్ చేయడం కష్టమని అధికారులు చెప్తున్నారు. పెన్షనర్లతో ఉన్న అసంతృప్తిని ప్రభుత్వం గుర్తించింది. సాధ్యమైనంత త్వరగా బకాయిలు క్లియర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ అప్డేట్ మీకు ఉపయోగపడితే వీడియోకి లైక్ చేయండి. ఇంకా ఇలాంటి జాబ్ మరియు గవర్నమెంట్ అప్డేట్స్ కోసం ఉద్యోగ నేస్తం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.